తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి పట్నం హైదరాబాద్లో నీ దండం పెడితే మీ నర్సయ్య తాత అడుగు పెట్టిండులో. కానీ ఒక్క ముచ్చట మాత్రము ఇవాళ రైతుల కోసము రామసక్కని తెలంగాణ అన్నదాతల కోసము రామసక్కని ముచ్చట్లు పట్టుకొచ్చుడు మీ నర్సయ్య తాత. ఇక మరి మీకు చిన్న సన్న మనిషిని చూపిస్తలేరు, ఇప్పుడు పెద్ద మనిషి పెబ్బ తెలంగాణ రాష్ట్రానికే వాతావరణ శాఖ అధికారి పెబ్బ. ఆమె పేరు నాగరత్నం తల్లి, ఇప్పుడు నా పక్క పంటే ఉన్నది. ఇక ముందుగాల మాత్రము అసలు ఏంది ఏం కథ అనేది మాత్రం ఒక్క పాటతోని మనం మొదలు పెట్టుకుందాం మన కార్యక్రమం. ఆనాటి గౌరవము ఏడలేదో, ఏ చోట చూసినా కానరాదో. ఆనాటి గౌరవము ఏడలేదో, ఏ చోట చూసినా కానరాదో. తల్లిదండ్రే దేవుళ్ళు తల్లిదండ్రే గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు. కొడుకులు పుడితే కొండంత పండుగ, వారు పెడదారి నడవంగా ప్రేమంత దండుగా. కన్నవారిని చూసి కక్ష సాధిస్తుండ్రు, అన్నదమ్ముండ్లంటే ఆవేశపడుతుండ్రు. పెళ్లి చెయ్యక ముందే తల్లిదండ్రులు అంటుండ్రు, పెళ్ళైన తరువాత తరలిపోతున్నారు. బంధాలు తెంచేరు బాధ్యతలు మించేరు, మంది మాటలు నమ్మి ముందడుగు వేసేరు. మంది మాటలు నమ్మి ముందడుగు వేసేరు. కానొస్తుందా ఏంటన్నా? ఆనాడు ఎట్లా ఉండే ఉమ్మడి కుటుంబాలు, ఎంత రామ సక్కదనంగా ఉండే, ఎంత మర్యాదగా ఉండే కుటుంబాలు. కానీ ఇవాళ అంతా అద్దు పద్దు తప్పిపోయింది. ఇక మరి కలియుగంలో ఆ కథ అంతా ఈ రకంగా ఇక మరి కళ్ళబోలి మాటలతోటి ఎవరు నడుస్తుంది విజయలారా. ఇక మరి మీ నర్సయ్య తాత ఈ రాగం ఎందుకు ఎత్తుకుండా అంటే, ఇక మరి ఆనాడు ఎట్లా ఉండే మానవ జీవన విధానము, మానవ మాట తీరు ఈనాడు ఎట్లా ఉంది అంటే, లోకంలో ఈ నరుల మాట వ్యవహారము అద్దుపద్దు తప్పింది. అందుకనే ఆనదేవుడు కూడా అద్దుపద్దు తప్పిండు. ఎప్పుడు రావాలనో తెలుస్తలేదు, ఎప్పుడు పోవాలనో తెలుస్తలేదు. అందుకనే ఆనదేవుని కావలి ఈ తల్లి. ఇప్పుడు ఆనదేవుని కావలి కాసుకుంటే ఆనదేవుడు ఎక్కడెక్కడ తిరుగుతుండు, ఏడంగా మలుతుండు, ఎక్కడ ఉరుగుతుండు, ఎక్కడ పడబోతుండు, ఎవరి కొంపలకు ఎసర పెట్టబోతుండు అనేది ముందుగానే మనకు రైతన్నలకు శుభవార్త చెప్పి, అరే రామచంద్ర ఇగో రేపో మాపో వాన వచ్చే యాళ్ళ ఉందిరా నాయన, మీరు కళ్ళాలలో ఒడ్లున్నాయా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా, గొర్రెకాడోడు గొడ్డుకాడోడు పైలంగా ఉండాలని ఈ రకంగా సూచన చేస్తుంది తల్లి శనార్థి. ఏం లేదు తల్లి, నీ కాడికైతే మరి ఇక కాలు కొట్టుకొని వచ్చిన తల్లి, ఏం చెప్తావు ఏం కథ అని. ఇప్పుడు ఊర్ల పోయింటి రైతన్నలు కళ్ళాలల్లా ఓడ్ల రాసులు ఉన్నాయి. పండుగలు పబ్బాలు చేసుకుంటారు కొంతమంది. ఇక కాటమయ్య పండుగ అని, మల్లన్న పండుగ అని, బొడ్రాయి పండుగ అని, పెద్దమ్మ పండుగ, నలవోషమ్మ పండుగ, మాంకాలమ్మ పండుగ, బీరప్ప పండుగ గిట్లా మూత మోగుతున్నాయి. ఇక జనాలు ఏమో నీ దండం పెడితే ఎండే కొడుతుంది కదా, ఇక పండుగ పోతాం, షెడ్డో పడ్డో మేము మర్యాద చేసుకొని వస్తాం, చుట్టాలను కలుసుకొని వస్తాం, ముచ్చట్లు పెట్టి వస్తాం అంటారు. రైతన్నల కళ్ళాలలో వడ్లేమో ఏడంగా వస్తుందో తెలియదు వాన. ఈ ఆనదేవుడు ఎప్పుడు వస్తాడు, ఎందుకు వస్తుండు, ఎట్లా వస్తుండు, ఈ అద్దు పద్దు ఎందుకు తప్పిండు? వానలు అనేవి యాక్చువల్లీ మనకి ఈ సినాప్టిక్ ఫీచర్స్ అయి ఉంటాయి. ఈ ద్రోణులు, అట్లాగే ఈ ఉపరితల ఆవర్తనాలు, తర్వాత మనకి అల్పపీడనం, ఇట్లాంటివన్నీ కూడా మనకు సముద్రం పైన కానీ మన తెలంగాణ ప్రాంతం పైన కానీ ఆవరించి ఉంటే కనుక వాటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలోనే అలాగే ఆంధ్రప్రదేశ్ సమీప జిల్లాల్లో కూడా మనకు ఈ వర్ష సూచనలు అవి వస్తూ ఉంటాయి. అంటే ఆ ప్రాంతాల్లో వీటి ప్రభావం వల్ల వర్షాలు అవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ వర్షాలు మనకి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ తీసుకుంటే ఎండాకాలంలోనే ఈ మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అవి పడుతూ ఉంటాయి అన్నమాట. సాయంత్రం పూట అయ్యేసరికి అంటే సముద్రంలోంచి అంటే బంగాళాఖాతంలోంచి కానీ అరేబియా సముద్రంలోంచి తేమ అనేది ఈ మన ప్రాంతంలోకి రావటం వల్ల అక్కడ పగలంతా కూడా వేడికి నేలది వేడెక్కి ఈ ఏదైతే ఉందో తేమ పైకి వెళ్ళి క్యూమ్లో నింబస్ మేఘాలు అవి ఏర్పడుతూ ఉండటం వల్ల సాయంత్రం పూటకు కానీ అట్లాగే రాత్రి పూటకు కానీ అట్లాగే తెల్లవారుజామున కానీ ఇట్లాగా ఎక్కువగా కూడా ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఎండాకాలంలో పడతాయి. అట్లాగే వానాకాలంలో కూడా ఈ తేమ అనేది బంగాళాఖాతంలోంచి కూడా ఈ అల్పపీడనాల వల్ల ఉపరితల ఆవర్తనాల వల్ల రావటం వల్ల అరేబియా సముద్రంలోంచి కూడా ఈ తేమ రావటం వల్ల
మనకు ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే ఈ ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందో, ఆ అల్పపీడనం ఏ ప్రాంతంలో వెంబడిగా వెళ్తూ వస్తుందో, ఆ ప్రాంతంలోని ఈ వర్షాలనేవి గూడా వస్తూ ఉంటాయి. సో, ఉమ్. ఇట్లాగా 2 కాలాల్లోని తెలంగాణ ప్రాంతంలోని వర్షాలవి కురుస్తూ ఉంటాయి. ఉమ్. ఇప్పుడు తల్లి ఒక మాట ఏంటంటే ఇప్పుడు రైతన్నలు కళ్ళాలల్లా వడ్లు ఇంకా కొన్ని కొనుగోలు అయినాయి, ఇక కొన్ని అమ్ముడు పోలేదు, కాంటలు ఇంకా కాంటలు కాలాక మార్కెట్లలోనే వడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆనదేవుడు ఏడంగా వస్తుందో తెలుస్తలేదు, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. ఇప్పుడు మీరు రైతన్నల కోసం మునుముందుగా ఏమన్నా ఒక వారం 10 రోజుల ముందు ఏమన్నా రేపో మాపో ఇంకా 4-5 రోజులకు వానలు వస్తాయి అనేది, లేకపోతే వచ్చినాక ఇంకా 3-4 రోజులు ఉంటాయి అనేది మీరు ముందు చెప్తారా, వచ్చినాక చెప్తారా? ఆ! మన ఆఫీస్‌లో చూడాల్సింది మెయిన్‌గా ఇదే సూచనలవి అందిస్తూ ఉంటాం ముందస్తుగానే. అంటే 7 రోజుల ముందే గూడా వర్షం ఎక్కడ పడుతుంది, ఈ ఉరుములు మెరుపులతో పడినటువంటి పిడుగులు, దానితో పాటుగా అకాల వర్షాలు ఎక్కడెక్కడ వస్తాయి, వడగండ్లు ఎక్కడ పడతాయి, అంతేకాకుండా ఎండ ఎక్కువగా ఉంటే గనక వడగాల్పులనేవి గూడా ఏ ప్రాంతాల్లో ఉంటాయి అనేవి ఇట్లాంటి సమాచారం అనేది అందిస్తూ ఉంటాం. అలా శీతాకాలంలో చూస్తే చలికి సంబంధించిన సమాచారాన్ని కూడా సూచనలు అవి ఇవ్వటం జరుగుతుంది. ఉమ్. భారీ వర్షాలు అవి వచ్చినప్పుడు భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా ఆరెంజ్, యెల్లో కలర్ అట్లాగే రెడ్ కలర్ వార్నింగ్స్ అవి కూడా ఇస్తూ ఉంటాము. అట్లాగే తీవ్రతను బట్టి ఈ ఉరుములు మెరుపుల తీవ్రతను బట్టి కూడా యెల్లో, ఆరెంజ్, రెడ్ వార్నింగ్స్ అవి ఇస్తూ ఉంటాం జిల్లాలకు. గాలి కూడా గతివేగం అనేది కూడా చూసుకొని ఎప్పుడు ఏ ప్రదేశంలో ఉంటుంది అనేది కూడా చూసుకొని దానికి కూడా ఈ కలర్ వార్నింగ్స్ అవి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు అమ్మ ఇంకొక మాట ఏందంటే, ఆనదేవుడు ఇప్పుడు మధ్యాహ్న వరిసేనులు పొట్టకొచ్చే దశకు వానలు పడలే. పాపం పంట పొలాలు ఎండిపోయినాయి. రైతన్నలు ఆగమాగం జగన్నాథం అయిపోయారు. పైప్ లైన్లు వేసుకుర్రు, బోర్లు వేసిర్రు, అట్లా కొంత అప్పులపాలయ్యారు. మళ్ళీ ఇప్పుడు తీర కోసుకుందాం, పంట కోసుకొని నోటి కాడికి వచ్చి పంటను మళ్ళీ ఇప్పుడు ఈ అకాల వర్షాలు పడి ఆగమాగం చేస్తున్నారు. ఎందుకు ఆన ఇట్లా అద్దు తప్పుతుంది? వెనకట్నేమో మంచిగా పడేదట, ఇప్పుడు ఎండాకాలం వానాకాలం అవుతుంది, వానాకాలం ఎండాకాలం అవుతుంది. ఎందుకని? ఇప్పుడు వానాకాలంలో కురిసేంత వర్షం అయితే కురవలేదు. ఆ. కానీ కొంచెము 6-7 సెంటీమీటర్ల వరకు కూడా మార్జినల్ హెవీ రెయిన్స్ అవి వస్తున్నాయి. అయితే గనుక ఈ ఎండాకాలంలో సాయంత్రం పూట అయ్యేసరికి గానీ, రాత్రి పూటకు గానీ మనకి బంగాళాఖాతంలో తేమ ఒక 4-5 గంటలు పడుతుంది రావటానికి. సో, అవి చేరేసరికి తెలంగాణ ప్రాంతంలో గానీ, హైదరాబాద్ సెంట్రల్ ప్రాంతం గానీ ఇయన్నీ చేరేసరికి 3-4-5 గంటలు పడుతుంది కాబట్టి, ఆ టైముని బట్టి మధ్యాహ్నం పూట గానీ, అట్లాగే రాత్రి పూట గానీ, తెల్లవారుజామున గానీ ఇట్లాంటి వర్షాలు ఎండాకాలంలో గూడా కురుస్తూ ఉంటాయి. ఇది సహజంగానే వస్తూ ఉంటుంది ఎండాకాలంలో. వర్షాకాలంలో అల్పపీడన ప్రభావం వల్ల భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడుతూ ఉంటాయి. ఇట్లాంటప్పుడు మేము 7 రోజుల ముందే గూడా సూచనలవి ఇస్తూ ఉంటాము. సో, ఆ సూచనల మేరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడికి చేరవేస్తూ ఉంటాము. అలాగే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అధికారులకు, అట్లాగే మండల అగ్రికల్చర్ అధికారులకు అందరికి కూడా సమాచారాల్ని వాట్సాప్ ద్వారా గానీ, ఈమెయిల్స్ ద్వారా గానీ ఇట్లాగా పలు విధాలుగా కమ్యూనికేట్ చేయడం గూడా జరుగుతూ ఉంటుంది. ఇవాళ శుక్రవారం, మరి ఇవాళ శుక్రవారం ఇవాళ మునిపే ఇక మరి రేపు కొండంత పండుగలు చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా. ఇవాళ రకరకాల దేవుళ్ళ పండుగలు చేసుకుంటున్నారు. మరి నిన్నయాల ఏమన్నా వానలు పడి కోపు కొడుతుందా తల్లి? ఏమన్నా చెప్తావా చూసి ఏమన్నా? ఈరోజు రేపు చూసుకున్నట్లయితే రాగల 2 రోజులు యాక్చువల్లీ చూసుకుంటే రాగల 5 రోజుల వరకు కూడా వర్షం మనకు తెలంగాణ ప్రాంతంలో చాలా జిల్లాల్లోని కురిసే అవకాశం ఉంది. వాటితో పాటుగా ఉరుములు మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అయితే ఈరోజు రేపు చూసుకుంటే మనకి ఈ ద్రోణిను ఒక ఉపరితల ఆవర్తనం మనకి ఈ సౌత్ ఈస్ట్ బే ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతాల్లో ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం వల్ల మనకు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు అవి కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గాలి తీవ్రత కూడా ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే కనుక ఈ రోజు మనకు ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ అన్నీ కూడా మనకి పశ్చిమ దిక్కులోని ఇవ్వటం జరిగింది. ఈ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఇవన్నీ కూడా బాగా వర్షాలు అవి ఉండే అవకాశం ఉంది ఈరోజు. అలాగే వాటితో పాటు గాలి తీవ్రత కూడా 50 నుంచి 60 కిలోమీటర్లు. అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్గా థండర్స్టార్మ్ యాక్టివిటీ ఈరోజు ఉండే అవకాశం ఉంది. అట్లాగే రేపటి కూడా చూసుకుంటే
ఇటువైపు నుంచి అటువైపుకి కదిలే అవకాశం ఉన్నందున మనకి ఇట్లాగా పశ్చిమ జిల్లాలతో పాటుగా కొన్ని సెంట్రల్ జిల్లాలు అట్లాగే తూర్పు జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా కూడా ఉంటుంది. అట్లాగే భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు రేపు కూడా. సో ఈ జిల్లాలకు ఏవైతే ఉన్నాయో ఈ ఆరెంజ్ జిల్లా ఆ జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. మిగతా చోట్ల కూడా మనకి తేలికపాటి వర్షం కానీ మోస్తారు వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. అట్లాగే చూసుకుంటే రేపు కానీ మధ్యాహ్నం నుంచి ఈ పశ్చిమ జిల్లాలో ఆనుకున్నటువంటి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, అట్లాగే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటుగా మిగతా జిల్లాల్లో తేలికపాటి కానీ మోస్తారు వర్షాలు కానీ కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ల ప్రతి గంటకు, ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. తల్లి ఇప్పుడు ఒక మాట, ఈ ఉరుములు మెరుపులు అనేటివి ఎట్లా పుడతాయి అసలు? ఈ కాన్ రాకుంటున్నాయి, ఇట్లా ఈ మూగజీవుల మీద పడుతున్నాయి, ఇండ్ల మీద పడుతున్నాయి, నా అటువంటి గిట్నే గొర్రెకాడ గొడ్డుకాడ మీద పడుతున్నాయి. ఎట్లా వీటికి ఏమన్నా మీరు ముందుగా చెప్తారా? ఏమన్నా పలాందుకు ఉరుము మెరుపులు పడతాయి అని చెప్పాం. యాక్చువల్లీ ఉరుములు మెరుపులు అవి పడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ జిల్లాల వారీగా ఇస్తున్నాము, పలానా పాయింట్ లొకేషన్ వైజ్ అనేది ఇవ్వడం కష్టము, కానీ ఆ జిల్లాలో పలు చోట్ల పడుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే అక్కడ ఉన్న రైతులకు కానీ బయట ఉన్న వాళ్ళకు కానీ ఇట్లాంటి ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం అది వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సూచనలు ఉన్నాయి, చేయవలసినవి చేయకూడనివి. సో ఆ టైంలోని నిటారుగా ఉన్న స్తంభాల దగ్గర కానీ అట్లాగే కరెంటు స్తంభాల దగ్గర కానీ, అట్లాగే వర్షం వచ్చినప్పుడు ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు సేఫ్ ప్లేసెస్లోకి వెంటనే ఇమీడియట్గా వెళ్ళాలి. ఒకవేళ ఏ ప్లేసు లేకపోతే కనుక చెట్ల వద్ద అది ఉండకూడదు, నించోకూడదు. ఆ ప్లేస్లోనే ఆరుబయట ప్రదేశంలోనే కొంచెం మోకాళ్ళు ఎత్తి మన ఫింగర్స్ మీద నుంచొని కిందకంట నేలబారుగా కూర్చుంటే కనుక ఆ లైటనింగ్ ఏదైతే ఉందో, ఆ మెరుపు ఏదైతే ఉందో మనిషిని తాకకుండా కొంత మేరకు కాపాడే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ వర్షాలు అవి ఎక్కువగా వచ్చినప్పుడు పంటలు అవి కూడా కొంచెము నీట మునిగే అవకాశం ఉన్నందున ఆ గట్లు అవి కూడా తెంచుకొని నీరుని మన్నాడు వెంటనే బయటికి మళ్ళించుకోవాలి. ఎండాకాలంలో చూసుకుంటే ఎండ వచ్చినప్పుడు ఈ గట్లు అవి పెట్టుకొని నీరది ఎక్కువగా పెట్టుకుంటూ ఉండాలి. సో 5-6 రోజుల ముందే సమాచారం ఇస్తున్నందున ఈ సూచనల మేరకు ఎప్పటికప్పుడు కూడా ఇట్లాంటి ప్రికాషనరీ మెజర్స్ అవన్నీ కూడా పాటిస్తూ సూచనలను తీసుకుంటూ ఈ ఎప్పటికప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మేడం, ఇప్పుడు వచ్చేది ఆనకాలం, రైతన్నలు ఇప్పుడు కొండంత ఆశతోటి ఇప్పుడు మొగుల మీద ఆశ పెట్టుకొని చూస్తారు పై మొఖాన. అంటే ఈసారి కాలం మంచి వానలు బాగా పడే అవకాశం ఉందంటారా? అట్లా మీకు ఏమైనా తెలుస్తుందా? చెప్తారా మీరు అట్లా? యాక్చువల్లీ ఈసారి వర్షాలు అధికంగానే కురిసే అవకాశం ఉంది. లో ప్రెషర్ సిస్టమ్స్ అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి అత్యధిక వర్షపాతమే తెలంగాణకు ఎక్కువగా కూడా పశ్చిమ, సెంట్రల్, తూర్పు జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. దానికన్నా మళ్ళీ సెకండరీగాను ఉత్తర జిల్లాలు, దక్షిణ జిల్లాల్లోని ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్రం అంతటా కూడా నార్మల్ కన్నా కాస్త ఎక్కువగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏదైతేనేమి ఉత్తర జిల్లాల్లోని ఎప్పుడు కూడా మనకి ఎక్కువగానే వర్షాలు కురుస్తూ ఉంటాయి. అక్కడ నార్మల్ వాల్యూస్ అవి ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా మరి బంగాళాఖాతంలో ఏమన్నా అల్పపీడనమా, లేకపోతే మరి ఆగాలపు వానలేనా? ఇప్పుడు రేపు ఇంకెన్ని రోజులు ఈ వానలు ఉంటాయి? ఏం చెప్తారు తెలంగాణ జనాలకు? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో మనకి ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం ఒకటి ఉంది. అది చూసుకుంటే ఈ నైరుతి దిశగా వంగి ఉంది. సో దాని యొక్క ప్రభావం వల్ల గాలిలు అవి కూడా నేల మీదకి వచ్చి తేమ అనేది మనకి తెలంగాణ ప్రయాణం మీదకి వచ్చే అవకాశాలు ఉన్నందున తెలంగాణ మీద తప్పకుండా ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అరేబియా సముద్రం కూడా మరింత యాక్టివ్గా ఉండటం వల్ల అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ఈ కన్వెక్టివ్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానివల్ల కూడా క్లౌడ్స్ అయ్యి అక్కడి నుంచి మూవ్ అయ్యి తెలంగాణ మీదకి ఈరోజు రాత్రికి వర్షం పడే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు ఎన్ని వందల కిలోమీటర్ల వరకు మీరు ఈ వాతావరణాన్ని పసిగట్టి ఆనదేవుడు ఎప్పుడు ఎక్కడ పడతాడు, ఈ ఉరువు ఎప్పుడు వస్తుంది, మెరుపు మెరుపు ఎప్పుడు వస్తుంది, మీరు పసిగడతారు మేడం? ఎన్ని వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది మీ పరిధి? అంటే మీకు మీకు ఆలోచన ఉంటుంది కదా, ఇగో గిన్ని వందల కిలోమీటర్ల వరకు మేము చెప్పగలుగుతాం అనేది మీరు? యాక్చువల్లీ ఈ వేల కిలోమీటర్లకి ఫోర్కాస్ట్ ఇస్తూ ఉంటాం. సైక్లోన్లకి, ఈ అల్పపీడనానికి, అట్లాగే వాయుగుండానికి, ఉపరితల ఆవర్తనం ఇవన్నీ ఎప్పుడు ఫార్మ్ అవుతూ ఉంటాయి, ఎలా మూవ్ అవుతాయి, ఎటువైపు మూవ్ అవుతాయి. సో ఈ కదలిక అనేది ఎటువైపుకు ఉంటుంది, సో ఆ కదలిక వల్ల ఏ దిక్కులో వర్షం పడుతుంది, ఇవన్నీ కూడా ఆల్ ఇండియా వైజ్ అనేది చేయడం మనకి ఇది రీజన్ అనమాట. హెచ్క్యూలో మన ఐఎండి ఢిల్లీలోని. మన తెలంగాణ ప్రాంతానికి వస్తే మన సరిహద్దులన్నీ కూడా తెలంగాణ వరకు పరిమితం. సో ఇక్కడ హైదరాబాద్లోని తెలంగాణ ప్రాంతం జిల్లాల వారీగా స్టాటిస్టిక్స్ ప్రిపేర్ చేయడం కానీ, అట్లాగే వర్షపాతం ఎక్కడ కురుస్తుంది ఏంటి సూచనలన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి జారీ చేయటం జరుగుతుంది. ఇక మేడం ఇంకో మాట ఏంటంటే ఆఖర్జాలకు ఒక్కొక్కసారి వారం 10 రోజులు ఇడిపడకుండా ముసురు పెడతా ఉంటాయి పాపం, వాళ్ళకు తిన్న కూడి పెరిగి పడకుండా. ఇక ఒకరొకరు ఇక మరి ఆ లోతట్టు ప్రాంతాలలో మొత్తం ఇంట్లో సామాను బియ్యం బస్తాలు బట్టలు ఉన్నాయి లేని వరి గంగల కొడకపోతే మొత్తం గసంటోళ్ళకు చిన్న బాధ కాదు. మరి గిట్లా ఎందుకని ఇట్లా ఎడతెరిపి లేకుండా వారం 10 రోజులు అందుకు ఇట్లా వానలు పడతాయి అంటావు? ఎందుకు కారణం ఏందంట అట్లా పడడానికి? అది మనకి బంగాళాఖాతంలో అల్పపీడనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది మనకు తెలంగాణ వైపుకి కదలికలు అవి ఉంటే గనుక ఆ తెలంగాణ ప్రాంతం అంతటా కూడా ఒక 2-3 రోజుల వరకు కూడా ఎడతెరపుగా వర్షం పడుతుంది. ముందు రోజు అంతా కూడా మబ్బుగా ఉండటం జరుగుతుంది. 3 రోజుల వరకు కూడా అతి భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షాలు కూడా పడతాయి. 4వ రోజు విడుపు అనేది ఇస్తుంది. అంటే ఏరియా ఎంత ఉంది అది దాన్ని బట్టి కూడా ఉంటుంది, ఇది కదలికను బట్టి కూడా ఉంటుంది. సపోజ్ అది మనకి ఈస్ట్ సెంట్రల్ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉంటే కనుక అక్కడి నుంచి అది ఆంధ్రప్రదేశ్ మీద కదిలి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మీదకి కదులుతూ ఉండటం వల్ల తెలంగాణ పైన అంతటా కూడా దీని యొక్క ప్రభావం ఉండి 3-4 రోజుల వరకు కూడా ఈ ముసురు అనేది ఉంటుంది. ఇక చూసిన ఆరుల్లో ఇక మరి పూస కూర్చున్నట్టుగా తోసి పోకుండా ఎట్ట చెప్పింది మరి వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర పెబ్బ నాగరత్నం మేడం. ఇక మరి ఈ రకంగా మరి ఇక నర్సయ్య తాత అయితే ఇక మరి ఊర్లో పూట జనాలకు అర్థమవుతలేదు, తాత జర్రబో అని నాకు ఒకటి చెప్పుకోండు. ఇక అందుకనే నేను పట్నం హైదరాబాద్ ఎక్కడ ఈ ఏరియా ఓ పిల్లగా బేగంపేట వాతావరణ శాఖ కేంద్రంలో అడుగుపెట్టిన ఇక మరి శాఖ రాష్ట్ర అధికారి పెబ్బ నాగరత్నం మేడం ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంది. ఇక మరి వాన ఎట్లా వస్తుంది, ఏ రకంగా వస్తుంది, ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే ఎంత దాని కథ కార్ఖాన ఉంటుంది అనేది మరి ఇక పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా చెప్పుకొచ్చింది తల్లి. ఇక మరి తెలంగాణ రైతన్నలకైతే ఒక శుభవార్త చెప్పినావు. ఇక మరి ఇంకో మాట కూడా చెప్పింది, 7 రోజుల ముందే మేము వ్యవసాయ అధికారులకు మేము సమాచారం మతులా అందిస్తాము, ఇక మరి వాట్సాప్ల ద్వారా ఇమేజెస్ ద్వారా కూడా అందిస్తారట. ఇక మరి గా రకంగా మీరు మీ మండలాలల్లో మీ జిల్లాలల్లో మీ చుట్టుపక్కలల్లో వ్యవసాయ అధికారులు తప్పకుండా మానక మరొక కలువురి, ఇది మాత్రం ఎవరు చెప్తలేరు. ఇక ఇప్పుడు మేడం చెప్పింది, మీరు మీ మండలంలో ఉన్న వ్యవసాయ అధికారిని కలిసి ఏమయ్యా మరి మీకు పైకి వెళ్ళి మరి పట్నం హైదరాబాద్కి వెళ్ళి వాతావరణ శాఖ వాళ్ళు ఏమైనా పంపిరా మతలాబు ఏంది ఏం కథ, మరి రేపో మాపో మేము వరి కోసుకోబోతున్నాము, రేపో మాకు పండుగ పబ్బం ఉంది అన్నట్టుగా ఈ రకంగా మీరు వ్యవసాయ అధికారులను కూడా అడిగి మతలాగా తీసుకోవచ్చు అనేది మరి ఇలా మనకు నాగరత్నం మేడము వ్యవసాయ అధికారులకు మేము సమాచారం అందిస్తామన్నట్టుగా ఈ రకంగా చెప్పుకొచ్చింది. ఇక మరి మొత్తానికైతే ఇక వ్యవసాయంలో ఎంతోమంది అన్నదాతలు ఆగమైపోతున్నారు, వాళ్లకు వీళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు ఏ రకంగా చెప్తున్నారు అనేది మాత్రం ఇప్పటి నుంచి మీరు కంటికి ఎట్లా అంటే నిఘా పెట్టి వాతావరణ శాఖ ఇప్పుడు వానదేవుడు ఎక్కడెక్కడ తిరుగుతుండో అనేది ఈ వాతావరణ శాఖ వాళ్ళు కనిపెడుతుర్రో, ఈ వాతావరణ శాఖ వాళ్ళని కూడా రైతన్నలు ఆ రకంగా కనిపెట్టాలి. వాతావరణ శాఖ వాళ్ళు మబ్బులు పడగానే ఏం చెప్తుర్రు, ఎండలు కొట్టగానే ఏం చెప్తుర్రు, చలి రాగానే ఏం చెప్తుర్రు అనేది మరి మీరు కంటి మీద కునుగు లేకుండా మీరు పనేట చేసుకుంటారో అదే. సో ఈ వాతావరణ శాఖ చుట్టే ఉండాలి మీ కన్ను, గట్లయితేనే మీరు పంట ఎప్పుడు కోసుకోవాలి ఎప్పుడు ఏం చేసుకోవాలి అనేది మీకు జర్రంతా మరి అనుకూలంగా వాతావరణం కలిసి వస్తుంది. కాబట్టి ఇక గిది కథ మొత్తానికైతే ఇక మరి నాగరత్నం మేడం అయితే ఈ రకంగా చెప్పుకొచ్చింది. వీడియోలారా చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత, బేగంపేట వాతావరణ శాఖ కేంద్రం.